హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మీరు గాని ఏపీ ఇంటర్ ఎగ్జామ్ రాసి, ఏపీ ఇంటర్ 2025 ఎగ్జామినేషన్ రాసి ఫెయిల్ గాని అయినట్లయితే సప్లిమెంటరీ కన్నా కూడా మీకు 2 బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అదే రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ అన్నమాట. అయితే ఈ రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్‌లో అసల ఏది బెస్ట్? మనం రీకౌంటింగ్ పెట్టుకుంటే బెస్టా? లేకపోతే రీవెరిఫికేషన్ బెస్టా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. దాంతో పాటు అసలు రీవెరిఫికేషన్ ఎప్పుడు పెట్టుకుంటారు? రీకౌంటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు అని చెప్పేసి చాలా మందికి తెలీదు. సో 2 అయితే సేమ్ అనేది అనుకుంటారు. కానీ 2 అయితే సేమ్ కాదు. అలాగే రెండిటికి కూడా మనకి అప్లికేషన్ ఫీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అయితే మీకు ఈ రీకౌంటింగ్ అంటే ఏంటి? రీవెరిఫికేషన్ అంటే ఏంటి? నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దాంతో పాటే మీరు రీకౌంటింగ్ పెట్టాలా? రీవెరిఫికేషన్‌కి పెట్టాలా? అని చెప్పేసి సో మీరు దేనికి డిసైడ్ అవ్వాలని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ రీకౌంటింగ్ అంటే ఏంటి? రీవెరిఫికేషన్ అంటే ఏంటి? అని చెప్పేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో రీకౌంటింగ్ అంటే ఏదో కాదండి. మనకి రీకౌంటింగ్ ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ రాస్తారు కదా! మీ ఎగ్జామినేషన్ పేపర్ రాసిన తర్వాత మీకు పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని చెప్పేసి సో మనకు అలాగా ఎన్ని పేజ్ నంబర్స్ అయితే ఉంటాయో సో అలా ప్రతి పేజ్‌కి కూడా మీకు ఇన్ని మార్క్స్ అని చెప్పేసి అవార్డ్ చేస్తారనమాట. సో మనకి లైక్ ఇన్ని క్వెషన్స్‌కి ఇన్ని మార్కులు అని చెప్పేసి మనకి అవార్డ్ చేస్తారండి. అయితే ఇలాగ ఏదైతే మార్క్స్‌ని ఎంటర్ చేస్తారో, సో మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు సో ఎక్కడైనా సరే మనకి మార్క్స్ అనేవి ఎక్కడైనా సరే రాంగ్‌గా డేటా ఎంటర్ చేసినట్లయితే సో ఆ మార్క్స్ అన్ని కూడా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. రెక్టిఫై చేసుకుంటారు. సో మీకు పేజ్ నంబర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్‌లో మీరు క్వెషన్ రాసారనుకుందాం. అయితే అక్కడ వాళ్ళు 2 అని చెప్పి ఆన్సర్ అయితే ఎసారు. లేకపోతే 10 మార్క్స్ ఎసారనుకుందాం. కానీ వాళ్ళు ఒరిజినల్‌గా స్క్రిప్ట్‌లోని మనకి మొత్తం కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా సరే మనకి ఆ కౌంట్ మిస్ అయిపోయి మనకి ఆ పేపర్ కరెక్షన్ కరెక్ట్‌గా చేసినప్పటికి కూడా ఆ కౌంటింగ్‌లో ఏదైనా సరే మనకి మిస్టేక్ ఏదైనా వచ్చి ఆ టైంలో మనకి ఫుల్ మార్క్స్ ప్లేస్‌లోని మనకి తక్కువ మార్కులు వేశారనుకుందాం. లేకపోతే రాంగ్ మార్క్స్ ఎంటర్ చేశారనుకుందాం. అప్పుడు రీకౌంటింగ్ పెట్టుకుంటారనమాట. సో మాక్సిమం కేసెస్‌లో ఏంటంటే సో ఈ రీకౌంటింగ్‌కి ఎవరైతే దగ్గరలో బోర్డర్‌లో ఫెయిల్ అయ్యారో సో వాళ్ళు పెట్టుకుంటారనమాట. అలాగే దీంతో పాటు రీవెరిఫికేషన్ అంటే ఏంటి చూద్దామండి. సో రీవెరిఫికేషన్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీ యొక్క పేపర్ బండిల్ ఏదైతే ఉంటుందో సో పేపర్ బండిల్ సంబంధించి సో ఏదైతే పేపర్ బండిల్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీకరెక్షన్ చేస్తారనమాట. సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ తీసుకుందాము. సో మ్యాథ్స్‌లో 1బి ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రొఫెషనల్‌ని పిలిపిస్తారనమాట. సో మనకి నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లెక్చరర్స్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. బట్ అందులో ఏంటంటే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత ఒక ప్రొఫెషనల్‌ని పిలిపించి ఆ ప్రొఫెషనల్‌తో మీకు పేపర్ కరెక్షన్ చేయిస్తారనమాట. మీకు నిజంగా ఎన్ని మార్క్స్ రావాలి? మీరు నిజంగా పాస్ అవ్వాల్సిన వారా? లేకపోతే మీకు నిజంగా ఎక్కువ మార్క్స్ రావాల్సిన వారా? అని చెప్పేసి క్లారిఫై చేసి ప్రతి క్వెషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మీకు చదివి ఆన్సర్ స్క్రిప్ట్ అనేది చదివి మొత్తం అయితే మార్క్స్ వాళ్ళకి దిద్దుతారనమాట. దాంతో పాటు మీరు ఏదైతే రీవెరిఫికేషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించి స్కానర్డ్ కాపీ ఏదైతే ఉంటుందో స్కానర్డ్ కాపీకి సంబంధించి సో మీకు ఇచ్చిన మెయిల్‌కి జీమెయిల్ అయినా చేస్తారు. లేదనుకున్నట్లు లేకపోతే మీరు ఇచ్చిన అడ్రెస్‌కి వాళ్ళైతే ఒక స్కానర్డ్ కాపీ జిరాక్స్ ఏదైతే ఉంటాయో సో వాటినైతే మాత్రం జిరాక్స్ కూడా మీకైతే పంపిస్తారనమాట. సో ఈ విధంగా రీవెరిఫికేషన్‌లో జరుగుతుంది. సో రీకౌంటింగ్ ఏంటనుకున్నట్లయితే ఓన్లీ మార్క్స్ మాత్రం ఏమైనా డేటా రాంగ్ ఎంటర్ చేశారని చెప్పి చెక్ చేసుకొని రీకౌంటింగ్ అయితే పెడతారనమాట. అయితే ఈ రీకౌంటింగ్‌కి ఫీజు చెప్పే ముందు అసల రీకౌంటింగ్‌కి ఎవరు అప్లై చేసుకోవాలి? అలాగే రీవెరిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో రీకౌంటింగ్ ఎవరైతే బోర్డర్ పాస్‌లో ఫెయిల్ అయితే అయ్యారో సో మీరు రాసారు. బట్ యూ ఆర్ నాట్ ష్యూర్ దట్ మీరు ఖచ్చితంగా కూడా పాస్ అవుతారని మీకు నమ్మకం లేదు. బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ అంటే మీరు బోర్డర్ పాస్ వరకు రాసారు. లేకపోతే 35 మార్క్స్ అనుకున్నట్లయితే మనకి పాస్ మార్కు. మీరు ఒక 30 మార్క్స్, 32 మార్క్స్, 33 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ బై లక్ ఉంటే సో మీకు మళ్ళీ ఓకే. ఆ పేపర్ కౌంటింగ్‌లోని సో ఏదైనా మీకు జస్ట్ మీకు లక్ లాగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీరు పాస్ అవుతారని చెప్పేసి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా రీకౌంటింగ్ పెట్టుకోండి. సో రీకౌంటింగ్‌కి చాలా తక్కువ ఫీజ్ అయితే ఉంటుంది. సో మీకు రీవెరిఫికేషన్‌తో పోలిస్తే సో రీకౌంటింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మీకు 100% మీరు పాస్ అవుతారని మీకు గ్యారంటీ ఉంది. మీరు రాసిన ఆన్సర్స్‌లోని ఏదైతే మ్యాటర్ ఉంది లేకపోతే కరెక్ట్ సబ్జెక్ట్ ఉంది అనుకున్నట్లయితే మీరు రీవెరిఫికేషన్‌కి అయితే వెళ్ళండి. సో మీరు లేకపోతే నా సెట్‌లు మీరు రీవెరిఫికేషన్‌కి ఒకవేళ పాస్ అయినా సరే కొన్నిసార్లు పెట్టుకోవచ్చనమాట. సో అది మీరు ఎక్కడ పెట్టుకోవచ్చో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫీజ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది మీరు పేపర్ కరెక్ట్‌గా రాసారు. పేపర్ కరెక్ట్‌గా రాసినప్పటికీ కూడా మీకు తక్కువ మార్కులొచ్చాయి. లేకపోయినట్లయితే మీకు మొత్తం కరెక్ట్‌గా రాసారు. కానీ మీరు ఫెయిలియర్ అనుకుంటున్నప్పుడు సో మొత్తం ఆన్సర్స్ మొత్తం కూడా మళ్ళీ కరెక్షన్ చేయాలనుకుంటున్నప్పుడు సో అప్పుడు మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటారనమాట. సో మీకు ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు. సో మీకు మ్యాటర్ కూడా చదివి దానికి బట్టి మీరు మార్కులైతే వేస్తారనమాట రీవెరిఫికేషన్‌లోని. సో ఇప్పుడు మనం ఫీజ్ స్ట్రక్చర్ చూద్దామండి దీనికి సంబంధించి.
ఇక్కడ రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్‌కి సంబంధించి మీకు అమౌంట్ అయితే ఇచ్చారనమాట. సో, ఇక్కడ మీరు ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా సరే మీరు రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే రూ. 260 అయితే మీరు పే చేయాలి. దాంతో పాటు రీవెరిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియోథెరపీ. అయితే మీరు 1300 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. రీవెరిఫికేషన్‌కి అయితే మాత్రం పర్ సబ్జెక్ట్ అన్నమాట ఇది. సో, మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటారో అన్ని 1300, ఎన్ని సబ్జెక్ట్‌కి అయితే మీరు రీకౌంటింగ్ పెట్టుకుంటారో అన్ని 260 అయితే మీరు పే చేయాలన్నమాట. సో, ప్రెజెంట్ అయితే మీకు సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట. రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్‌కి అయితే మాత్రం. సో, మనకి ఇంకా రిజల్ట్స్ అని చెప్పేసి అయితే ఉంది. సో, మనకి సైట్ అయితే తొందరలో అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో, అప్డేట్ అయిపోయిన వెంటనే మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్లి మీరు మీ ఓన్ ఫోన్‌లో అయినా, మీ మొబైల్‌లో అయినా సరే మీరు రీకౌంటింగ్ లేకపోతే రీవెరిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ మీరు ఏదైతే మీరు రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో, రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైతే ఎక్కువ కామెంట్స్ గాని వచ్చినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీ ఫోన్‌లోనే మీరు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్ కానివ్వండి మీరు పెట్టుకోవచ్చన్నమాట. అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దాంతో పాటే మీరు ఎక్కడ కూడా మీ కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడ కూడా ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ దగ్గరికైతే మీరు వెళ్లి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకోవద్దు. సో, మీరు నెట్ సెంటర్‌లో పెట్టుకోవాలనుకున్నట్లయితే పెట్టుకోండి. అది వేరే విషయం అన్నమాట. సో, మీకు తెలియకపోవడం వల్ల వాళ్ళైతే పెడతారు. అలా కాకుండా సో, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ దగ్గరికైతే వెళ్లి మీరు తెలిసి తెలియని వ్యక్తి నా దగ్గర రీకౌంటింగ్ పెట్టండి పక్కా పాస్ అవుతారన్నట్టు ఏమైనా చెప్పినట్లయితే మీరు అవి నమ్మొద్దు. మీ అమౌంట్ అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. మీ కాలేజ్ కూడా వెళ్ళొద్దు. ఇది ప్యూర్‌లీ ఆన్‌లైన్ సర్వీస్ అన్నమాట. సో, మీరు ఆన్‌లైన్ సర్వీస్ కాబట్టి మీరు ఆన్‌లైన్‌లోనే దీనికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఒక వెబ్‌సైట్‌లో అయితే మీరు సర్వీసెస్ దగ్గరికైతే వెళ్లి అప్లై చేసుకోవాలి. సో, ప్రెజెంట్ అయితే మాత్రం సర్వీస్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ మనకి వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో, మీకు వెబ్‌సైట్ అప్డేట్ అయిపోయిన వెంటనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు వీడియో అయితే పెడతానన్నమాట. సో, ఓన్లీ మీరు చేయాల్సిన ఏంటంటే సో, మీరు రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి కామెంట్ అయితే చేయండన్నమాట. అలాగే దీంతో పాటు మీరు ఏ సబ్జెక్ట్‌లో కూడా ఫెయిల్ అయ్యారో వీలైతే కామెంట్ అయితే చేయండి. సో, ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యారో నేను చూస్తానన్నమాట. సో, దానికి బట్టి మీకు కూడా కొంచెం ఐడియా అయితే వస్తుంది. సో, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, సో, ఎవరైతే ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ ఫెయిల్ అయ్యారని చెప్పేసి మీకు కూడా ఐడియా వస్తుందన్నమాట. సో, మీరు కూడా మీ ఇంట్లో చెప్పుకోవచ్చు. చాలా మంది సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే అయ్యారని చెప్పేసి. మరి ఈ రీకౌంటింగ్‌కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే నేను పెట్టడం జరుగుతుందండి. సో, అందుకే వీలైనంత వరకు కూడా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో మీరు గాని జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మనకైతే మాత్రం ఆల్రెడీ దీనికి సంబంధించి డేట్స్ మొత్తం రిలీజ్ అయితే అయిపోయాయన్నమాట. సో, మీరైతే ఖచ్చితంగా వెళ్లి అప్లై అయితే చేసుకోండి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి. సో, మీరు ఇప్పుడే వెళ్లి అప్లై చేసుకోండి. లేదనుకున్నట్లయితే మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేనే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్. చెప్తే 10 ముక్కలు చేస్తది.